హాయ్ అండి. ఇవాళ ఉదయం స్కూల్‌కి రెడీ అయ్యాక ఇంకా కొంచెం టైం ఉందని మా బాబు ఆడుకుంటున్నాడు. అప్పుడే ఒక చిన్న చెక్క ముక్క దొరికింది వాడికి. దాన్ని చైర్ హ్యాండిల్ మీద పెట్టి తక్కెడలా అనుకుని ఒకవైపు బొమ్మ, ఇంకోవైపు వస్తువులు పడిపోకుండా బ్యాలెన్స్ చేయాలని మళ్ళీ మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ చెక్క స్ట్రైట్‌గా ఉందా లేదా అని చాలా కాన్సంట్రేషన్‌తో చూస్తున్నాడు. ఎవరూ చెప్పలేదు, ఎవరూ నేర్పలేదు. కానీ వాడి బ్రెయిన్ మాత్రం చాలా యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఇది ఆటలా అనిపించినా ఇక్కడే లెర్నింగ్ జరుగుతుంది. అబ్జర్వేషన్, పేషెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫోకస్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ పుస్తకం తెరిచి చెప్పే చదువుతో కాదు, అర్థం చేసుకుంటూ ఆడితేనే వస్తాయి. కానీ నిజమేంటంటే పిల్లలు స్లో కాదు, వాళ్లకు అర్థం అయ్యే అవకాశం ఇవ్వడం లేదు అంతే. చదువు అంటే బట్టి పట్టడం కాదు, మార్క్స్ కాదు, అర్థం చేసుకోవడం, కనెక్ట్ చేయడం, ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవడం. రియలిటీలో నేను ఇదే నమ్ముతాను. పిల్లల క్యూరియాసిటీని ఆపకుండా వాళ్ళ థింకింగ్ని పెంచుతూ రీడింగ్ హ్యాబిట్ బిల్డ్ చేయడం. మీ బిడ్డలో కూడా ఇలాంటి చిన్న మూమెంట్స్ మీరు చూస్తూ ఉంటే మీరు లక్కీ పేరెంట్స్. ఈ లెర్నింగ్ని రైట్ డైరెక్షన్లో నర్చర్ చేయాలంటే రియలైట్ మీతోనే ఉంది. మీ బిడ్డ చదువు భయంగా కాకుండా ఆనందంగా మారే జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. రియలైట్లో జాయిన్ అవ్వాలంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.